తెలంగాణ గవర్నమెంట్లో జరిగే ఫ్రీ పథకాలకు కన్నతండ్రి ప్రైవేటు బస్సు ఓనర్లైతే సాదుకున్న తండ్రి ప్రభుత్వం అని ఈ విషయంలో ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఈ బస్సు ఓనర్లు ట్యాక్సీ కట్టడం వల్ల, క్వార్టర్లీ ట్యాక్సీ కట్టడం వల్ల, 3 నెలలకు ఒకసారి ట్యాక్సీ కట్టడం వల్ల ఈ యొక్క ఫ్రీ పథకాలు అనేటివి అమలవుతున్నాయి. ప్రభుత్వం అనేది కొనసాగుతున్నది. ఈ క్వార్టర్లీ ట్యాక్సీలు సరిపోనట్టు మళ్ళీ ఈ సర్వీస్ ట్యాక్సీల పెంపు ముందేసుకొని దీన్ని పెంచేసినారు ఆల్రెడీ. తగ్గించాలని చెప్పి ప్రైవేటు ఓనర్లు దీన్ని ఖండిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు వినతి పత్రం అందించడం జరిగింది. ఓన్లీ ప్రైవేటు బస్సు ఓనర్ల సమస్యే కాదు ఇది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి సమస్య. ఎందుకని చెప్పానంటే ఒక్క సామాన్యుడిపై లైసెన్స్ తీసుకోవాలన్నా ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది అమలవుతుంది. ఒక సామాన్యుడిపై బైక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది అమలవుతుంది. ఒక కారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది అమలవుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు దీని మీద ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. ఎందుకు ఈ ప్రైవేటు ఓనర్లు నిత్యం వెళ్ళి అక్కడ కంప్లైంట్స్ చేస్తుంటారంటే ఎప్పటికీ రోడ్డు పైన ఉండేది వీళ్ళే కాబట్టి, ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి వ్యవహారాలు వీళ్ళకే తెలుస్తాయి కాబట్టి ముందుగా స్పందించేది ఈ ప్రైవేటు బస్సు ఓనర్లు. ఈ సమస్య ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా అందరి మీద భారం పడుతుంది. తెలియకుండా అసలు ఆదివారం రోజు చెప్పా పెట్టకుండా ఈ యొక్క సర్వీస్ ట్యాక్సీల పెంపు అనేది తెలంగాణ రవాణా శాఖ తీసుకున్నది. ఓకే ప్రజలారా, ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్. ఈ ఛానల్ మీ ఛానల్. థ్యాంక్ యూ.